అల్లూరు జిల్లా చింతపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వార్తనాపల్లి వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ మినీ వ్యాన్లో 763 కేజీల గంజాయి గుర్తించారు. 5గురిని అరెస్టు చేసిన పోలీసులు గంజాయి విలువ 3,80,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు 763.76 kgs ఒక గాంజా అంటే కొత్త వాల్యుయేషన్ లో మోర్ దెన్ 3.8 crores వాల్యుయేషన్ ఉంది గాంజాయి. సో ఇన్ అడిషన్ టు దిస్ 763.76 ఆఫ్ గాంజా ఒక మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో యూజ్ చేస్తారు కదా, అది మహీంద్రా బొలెరో పికప్ వ్యాన్ అండ్ 4 మొబైల్ ఫోన్స్, మల్టీమీడియా మొబైల్ ఫోన్స్ వాళ్ళు సీజ్ చేశారు. సో ఇది 763.76 kgs గాన కొత్త వాల్యుయేషన్ ఇఫ్ వి క్యాలిక్యులేట్ ఇట్ విల్ బి అరౌండ్ మోర్ దెన్ 3.8 crores. 3.8 crores. 3.8 crores. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు. నవీన్, అల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దీని విలువ మనం చూసుకుంటే సుమారుగా ఒక 3.8 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో పోలీసులకు అందినటువంటి ముందస్తు సమాచారం మేరకే దీన్ని పట్టుకున్నట్టు మనకి తెలుస్తుంది. దీన్ని ఒరిస్సా నుంచి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాకి తరలిస్తుండగా దీన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒక మినీ వ్యాన్ లో పికప్ వ్యాన్ ఉంది, అందులో ఇది కనిపించకుండా బ్యాక్ సైడ్ అంతా ప్యాక్ చేసి తీసుకువెళ్తుండగా తెల్లవారుజామున పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో చింతపల్లి పరిధిలో ఉన్నటువంటి అన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి దీన్ని, సో అక్కడ అన్నవరం పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరబాబుతో పాటు కొంతమంది సిబ్బందికి వచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు కాపు కాసి వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇందులోంచి సుమారుగా ఒక 5గురిని అరెస్ట్ చేశారు, ఒక 2 పరారవడం జరిగింది. అందులోంచి ఒక 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3.8 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా. అయితే ఈ మధ్య కాలంలో సో ఈగల్ టీం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చాలా వరకు అరికట్టింది. బట్ ఏఓబి బోర్డర్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంతకుముందు ఆంధ్ర బోర్డర్ గా లేదా ఆంధ్ర బోర్డర్ నుంచి ఇక్కడ విశాఖ కానీ మిగతా ప్రాంతాలు తీసుకొచ్చి తరలించేవారు. ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో ఇప్పుడు ఏఓబి నుంచి ఒరిస్సా ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని ఇది పట్టుబడినట్టు మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.